కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామంలో వైద్యం వికటించి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం రావడంతో వైద్యం కోసం ఉప్పాడ గ్రామంలో మందుల షాప్లో పీఎంపీ వైద్యం చేస్తున్న వైద్యుడు సూరిబాబు దగ్గరికి కుటుంబ సభ్యులు బాలికను తీసుకువెళ్లారు. ఇంజెక్షన్లు చేసి సెలైన్ లెక్కిస్తుండగా పరిస్థితి విషమించడంతో బాలిక ఆరోగ్య పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం పిఠాపురం ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యుడు సూరిబాబు సూచించారు. వైద్యం కోసం పిఠాపురం తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బాలిక మృతి చెందింది. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు మెడికల్ షాపులను తనిఖీ చేసి షాప్ని సీజ్ చేయడం జరిగింది. తీసుకెళ్తే ఇండియా 3 డేస్లో గ్యాస్ ఎక్కెళ్ళండి. గ్యాస్ ఎక్కలేదు. ఆ పాపకి ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆడందరూ తీసుకున్నాడండి. తీసుకెళ్ళిపోమన్నారు. ఆ మందులు ఇచ్చాడండి. అంతే అండి, సీరియస్ అయిపోయింది. ఇంటి దాకా నిన్న 2 ఇడ్లీ ఎట్టేసానండి. 5 గంటలకు వెళ్ళానండి. జ్వరం నైట్ వచ్చిందండి. సోమవారం నైట్ వచ్చిందండి. మంగళవారం 5 గంటలకు తీసుకెళ్ళానండి. 16 అండి, 9 అండి. గ్యాస్ ఎట్టాడండి. అంతేనండి. గ్యాస్ ఎట్టేసి అమ్మాయి తీసుకెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అవి సీరియస్ అయిపోయిందని చెప్పలేదండి. నాకు అది తీసుకెళ్ళిపోమన్నాడు ఇంటికి. సూరిబాబు అండి. పడా సూరిబాబు. ప్రైవేట్ డాక్టర్.